వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ పోతుగంటి. గాదా ఎన్ఐఏ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు, మా ఇల్లు ఆశ్రమంలోను రైట్స్, పలు భూ డాక్యుమెంట్స్ స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు, కేసు విచారణ, కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్ట్ గాదా ఎన్ఐఏ ఇల్లు ఆశ్రమంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వాక్యాలతో పాటు మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వైపు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఇంట్లో మా ఇల్లు ఆశ్రమంలో దాడులు జరిపి పలు భూ డాక్యుమెంట్స్ సాయం చేసుకున్నారు. తొలిదశ ఉద్యమంలో, తెలంగాణ మధ్యదశ ఉద్యమంలో గాదా ఎన్ఐఏ గారి పాత్ర అనేది మనం ఇక వర్ణించలేంది. గాదా ఎన్ఐఏ గారు పాపం, ఆయనకు చెయ్యి లేదు, ఒకటే చెయ్యి ఉంది, హ్యాండిక్యాప్డ్. ఆయన దాని ఎత్తి సుమారు ఆయన వయసు 70 సంవత్సరాలు ఉండొచ్చు, 70 పైమాట ఉండొచ్చు. నేనేం చెప్తున్నా అంటే, ఇన్నయ్య గారు మీ ఏజ్ మీకు సహకరించట్లేదు. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు మీరు దేశ ప్రధానమంత్రి మీరు విమర్శించారు, కేంద్ర హోంమంత్రి గారు మీరు విమర్శించారు, నక్సలిజాన్ని మీరు సపోర్ట్ చేస్తుర్రు. ఎందుకండి? ఎంతవరకు చెప్పండి. గత 1970 ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి 2026 వరకు భారతదేశంలో 10 లక్షల మంది నక్సలైట్లు చనిపోవడం జరిగిందండి. ఈరోజు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏందండి? ఈరోజు ఇన్నయ్య గారు ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహించడం చాలా తప్పండి. మీరు ఒక చేయలేదండి, ఏం సాధించరండి మీరు? మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండి మీరు పోరాటం చేయండి, ప్రజలకు మీరు న్యాయం చేయండి. ప్రజలకు ఎప్పుడు న్యాయం చేయగలుగుతారు? మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని, అసెంబ్లీలో మీరు కూర్చొని చట్టాలు చేసినప్పుడు మాత్రమే మీరు పేద ప్రజలకు మీరు న్యాయం చేయగలుగుతారు. ఏందండి ఎటు పోతుంది? మీరు 70 సంవత్సరాలు వచ్చిరండి. మీరు ఇటువంటి ఇక్కడ నుంచి అయినా మానుకోండి. మీరు అయినా మేము చెప్తున్నాం అంటే, ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ ఏం చెప్తున్నా అంటే, ఇటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయడం తప్పు. ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహించొద్దండి. మీరు అందరూ లొంగిపోవాలి, జనజీవ శ్రవంతులు అందరూ కలవండి మీరు అని మీరు చెప్పాలి. మీరు చెప్పి అందరినీ జడ్పీటీసీలో కానీ, మన ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ఉండి మీరు పేద ప్రజలకు న్యాయం చేయండి. మీరు అడవిలో ఉంటే న్యాయం కాదండి, ప్రజల్లో ఉంటేనే తెలుస్తుంది మీకు ప్రజా సమస్యలు ఏందని. మీరు ఎక్కడ ఉండి న్యాయం చేస్తానని తప్పండి. మీరు ఇన్నయ్య గారు ఇటువంటి మీరు ఏదో స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మీరు ఏంటంటే మీరు ప్రజల పక్షాన పోరాటం చేయండి. ప్రజలలో ఉన్నారు మీరు. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందో, ప్రభుత్వ ఆస్తులు ఏదైనా కబ్జా చేసినప్పుడు, పేద ప్రజలకు అన్యాయం చేసినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టండి, దాని మద్దతుగా మీరు ఉండండి. మీకు మద్దతుగా ప్రజా సంఘాలు వస్తాయి, జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, అందరు మీ వైపు ఉంటారు. కానీ ఇటువంటి వాటిని మీరు దయచేసి మీరు ప్రోత్సహించొద్దని మేము చెప్తున్నాం.